సో, 60 డేస్ పైథాన్ సిరీస్‌లో నేను ఇవాళ క్వెషన్ నంబర్ 5 చెప్తాను. ఈ క్వెషన్ నంబర్ 5 ఏంటంటే, అసలు ఎప్పుడు మనం ఒక వేరియబుల్‌లో 1 అనేది అసైన్ జేయాలి? ఒక వేరియబుల్‌లో ఎప్పుడు 0 అనేది అసైన్ జేయాలి? అసలు ఒక వేరియబుల్‌లో ఎప్పుడు ఎంప్టీ స్ట్రింగ్ అసైన్ చేయాలనేది నేను చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెరీ సింపుల్ అమ్మా. మీరు ఏదైనా ఒక నంబర్‌ని ఇంకొక నంబర్‌తో యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి 0 గావాలి. ఏదైనా ఒక నంబర్‌ని ఇంకొక నంబర్‌తో మల్టిప్లై చేద్దాం అనుకున్నప్పుడు మనకి 1 కావాలి. ఏదైనా ఒక క్యారెక్టర్‌ని మనం ఒక కొలాబరేషన్ లాగా ఇన్ ద సేమ్ అంటే ఒక క్యారెక్టర్‌ని ఇంకొక క్యారెక్టర్‌తో యాడ్ జేసి ఒక స్ట్రింగ్‌ని తీసుకొద్దాం అని అనుకుంటే మనకి ఎంప్టీ కోట్స్ అనేవి కావాలి. మీకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర 10, 20, 30 అనే ఒక 3 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 నంబర్స్‌ని నేను యాడ్ జేయాలి. అంటే 10 + 20 + 30 ఓకే. 10 + 20 + 30 60 వస్తది. కానీ కోడింగ్‌లో ఏంటి? ఫస్ట్ మీరు 10 తీసుకుంటారు. 10 20తో యాడ్ చేస్తారు. 20 30తో యాడ్ చేస్తారు. 60 వచ్చిద్దనుకుంటారు. కానీ ఎప్పుడైనా మీరు ఈ 3 నంబర్స్‌ని యాడ్ చేయాలంటే మీకు ఫస్ట్ ఇంకొక నంబర్ ఉండాలి. అదేంటి 0. ఎందుకంటే 0 + 10 ఈస్ నథింగ్ బట్ 10 ఓన్లీ. సో, నేనది ఒక లాజిక్ ఇంకా థియరిటికల్‌గా చేసి చూపిస్తాను. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే అసలు ఒక వేరియబుల్‌కి 0 ఎందుకు తీసుకోవాలో ఫస్ట్ చేసి చూపిస్తాను. కోడింగ్ అనేది తర్వాత ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉందనుకుందాం. ఓకే. ఏ ఈక్వల్ టు నా దగ్గర ఒక 10, 20, 30 అనే ఒక లిస్ట్ ఉందనుకుందాం. ఇప్పుడు 10 + 20 + 30 ఈ 3 నంబర్స్‌ని నేను యాడ్ చేయాలి. నార్మల్‌గా ఏం చేస్తారు అందరూ ఒక ఫర్ లూప్ రాస్తారు. సో, ఫర్ ఐ ఇన్ ఏ ఓకే. ఐ అనేది ఎవరిని పిక్ చేసుకుంటదమ్మా? ఐ అనేది ఫస్ట్ 10ని పిక్ చేసుకుంటుంది. 10ని పిక్ చేసుకొని లోపలికొచ్చింది. లోపలికి వచ్చినప్పుడు మీరేమనుకుంటారు? ఐ అంటే ఏంటి ఇప్పుడు? ఐ అనేది 10ని పిక్ చేసుకొని లోపలికొచ్చింది. ఇక్కడ లోపల మీరు ఐ రాస్తున్నారు బానే ఉంది. ఆ 10 20తో యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ ఏమో 20ని పిక్ చేస్తది బానే ఉంది. కానీ మీరు ఫస్ట్ తీసుకున్న 10 ఏమవ్వాలి? అంటే ఫస్ట్ తీసుకున్న 10 నేనెక్కడైనా సేఫ్ సైడ్‌గా పక్కకి పెట్టుంచాలి. అందుకోసం నేనేం చేస్తాను వెరీ సింపుల్‌గా నేను ఏదైనా ఒక వేరియబుల్ సి ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటా. ఎందుకు సార్ సి 0 పెట్టారంటే ఇక్కడ చూడండి సి 0 ఐ అనేది ఎవరిని పిక్ చేసుకుంది? ఐ అనేది ఫస్ట్ 10ని పిక్ చేసుకొని లోపలికొచ్చింది. లోపలికొచ్చినప్పుడు నేను సి ఈక్వల్ టు సి ప్లస్ 1 అని రాసా. రాస్తే తప్పేముంది చెప్పండి? ఇప్పుడు సి అంటే ఏంటి నార్మల్‌గా ఈక్వల్ టు ఉంటే రైట్ సైడ్ మాత్రమే ఫోకస్ చేయండి. సి అంటే ఏంటి? సి అంటే ఒక రైట్ సైడ్ సి అంటే ఒక వేరియబుల్. ఆ వేరియబుల్‌లో 0 ఉంది. 0 ప్లస్ ఇక్కడ 1 అని రాసాం. 1 రాయకూడదు మనం ఐ రాయాలి. ఎందుకు? ఐ ఎవరిని పిక్ చేసుకుంది? 10. 0 ప్లస్ ఐ 0 ప్లస్ 10 అంటే ఎంత? 10. 10 ఎవరికి ఇస్తున్నాం మనం? సి అనే వేరియబుల్‌కి అంటే అదే వేరియబుల్‌కి ఇస్తున్నాం కాబట్టి ఆ వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుంది. సరే మెమరీ అలొకేషన్ అప్డేట్ అవుతుంది అది వేరే విషయం. సో, సి అనేది మనకి 10 అయింది. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ అనేది మనకి ఎవరిని పిక్ చేసుకుంటుంది? 20ని పిక్ చేసుకొని లోపలికొస్తుంది. లోపలికొచ్చేసరికి రైట్ సైడ్ ఫోకస్ చేయండి. సి అనే వేరియబుల్‌లో ఎవరున్నారు? 10 ఉన్నారు. ప్లస్ ఐ వాల్యూ ఎవరిని పిక్ చేసుకుంది? 20ని పిక్ చేసుకుంది. 10 + 20 ఎంత? 30. 30 ఎవరికి ఇస్తున్నాం మనం? సి అనే వేరియబుల్‌కి ఇస్తున్నాం. ఆల్రెడీ సి అనే వేరియబుల్‌లో 10 ఉంది కాబట్టి ఈ 30 ఎళ్లి ఓవర్ రైడ్ అవుతది. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ ఎవరిని పిక్ చేసుకుంటది? 30. సరే 30 తీసుకొని లోపలికొచ్చింది. లోపలికొస్తే మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు? మళ్ళీ సి అని రాసారు. సి అంటే ఏంటసలు? సి అనే వేరియబుల్‌లో 30 ఉంది. 30 + 30 ఎంతమ్మా మనకి? నథింగ్ బట్ ఎంతమ్మా? 60. 60 ఎవరికిస్తున్నాం మనం? సి అనే వేరియబుల్. ఆల్రెడీ సిలో 30 ఉంది కాబట్టి ఇప్పుడు 60 ఎళ్లి ఓవర్ రైడ్ అవుతుంది. ఓవర్ రైడ్ అనేది అవుతుంది. అంటే మీకు తెలియకుండానే మీకు తెలియకుండా మీరు సి 0 తీసుకున్నారు. కానీ ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయేసరికి, ఈ లూప్ 3 టైమ్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు తెలియకుండా మీ సి వాల్యూ అనేది అప్డేట్ అయిపోయింది. సో, ఫర్ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రింట్ సి అని టైప్ చేస్తే నాకొచ్చే అవుట్‌పుట్ అనేది 60. దీని యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్ గూడా నేను మీకు చూపిస్తాను.